చిత్తూరు జిల్లా పుంగునూరు ఎంఆర్ఓ ఆఫీస్లో మంగళం సర్వేయర్ శ్రీరాములు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమలా కుమారి పేర్కొన్నారు. ఉమాశంకర్, షఫీ అనే వ్యక్తులు రెండప్ప దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారని ఆమె చెప్పారు. ఇందుకోసం సర్వేయర్ 50,000 డిమాండ్ చేసి 35,000 ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. 20,000 తీసుకుంటుండగా శ్రీరాములను పట్టుకున్నామని ఈ సందర్భంగా ఆమె పత్రికా విలేకరుల సమావేశంలో వివరించారు. దీంతో పొంగునూరు పట్టణంలో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. స్థలాన్ని ఉమాశంకర్, షఫీ అనే వాళ్ళిద్దరూ రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేయర్ అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి 50,000 అడిగాడు లంచంగా. వీళ్ళేమో రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 ఒప్పుకున్నాడు. ఈరోజు 20,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నాము. ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాము. శ్రీరాములు అండి, మంగళం సర్వేయర్ శ్రీరాములు. మిగిలినవన్నీ ఇంకెప్పుడే కదా పట్టుకున్నాము, వెరిఫై చేస్తామండి. నా పేరు విమల కుమారి, డిఎస్పీ గారు సోమన్ గారు. తర్వాత నా పేరు విమల కుమారి, నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏసీబీ తిరుపతి రేంజ్ అండి. ఇంకా తిరుపతి రేంజ్ అంటే తిరుపతి, ఇదంతా మాదే తిరుపతి, మనమే అందరం. పబ్లిక్కి నా చిన్న అప్పీల్ ఏంటంటే మీ ద్వారా ఎక్కడ అవినీతి జరుగుతుంటే, అంటే జరగడం లేదు చాలా దగ్గర జరుగుతుంది అని చెప్పి మాటలైతే అంటారు. కాకపోతే ఏంటంటే మా వరకు రావాలి, కంప్లైంట్ వస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది. మెయిన్గా ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా మాకు ఇవ్వగలిగితే మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే ఇట్లా పట్టుకోవడానికి